హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ. చాలా అంటే చాలా సింపుల్‌గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీ చపాతీలో కానీ, రోటీల్లో కానీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా కూడా సింపుల్‌గా చేసుకునే రెసిపీ. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని, అందులోని సరిపడా ఆయిల్ పోసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇది మొత్తం కూడా లైట్‌గా వేగిన తర్వాత, అందులోని ఒక 3, 4 ఎండుమిర్చిని మధ్యకి కట్ చేసి వేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులోనే గుప్పెడు పుదీనా వేసి వేయించుకోవాలి. తాలింపు రాంగానే అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి తాలింపు వచ్చిన తర్వాత నేనిక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్‌ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ముందుగానే కడిగి ఉంచుకోండి. ఆ తాలింపు రాంగానే ఈ చికెన్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలి. ముందే అల్లం పేస్ట్ వేయకండి. అల్లం పేస్ట్ వేయటం వల్ల అడుగంటుకొని చికెన్ సరిగా ఉడకదు. నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ట్రై చేయండి. చికెన్ చాలా టేస్టీగా వండుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్? అల్లం పేస్ట్ వేయకపోవటం వల్ల అడుగంటుకోకుండా చికెన్ మొత్తం కూడా మంచిగా ఫ్రై లాగా అవుతుంది. సగం ఉడికిన తర్వాత అందులోనే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని కూడా కలిపి మీడియం మంట మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికింది కదా ఫ్రెండ్స్, ఇందులోని నేను ఒక 2, 3 టమాటాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. లేదంటే మామూలుగా అయినా అలా వేసుకోవచ్చు. కానీ చపాతీలోకి, రోటీలోకి తినాలంటే టమాటా ప్యూరీ రెడీ చేసుకోండి. నేను ముందుగా ఒక 3 టమాటాలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. ఆ టమాటా పేస్ట్ మొత్తం వేసి అందులోనే ఒక 2 స్పూన్లు ఉప్పు వేసేసి మొత్తాన్ని కూడా లైట్‌గా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కూడా ఒక లైట్‌గా 2 నిమిషాలు కలుపుకొని అందులోనే ఒక 2 స్పూన్లు కారం కూడా వేసి మొత్తాన్ని కలిపి ఒక 5 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఈ కర్రీ చపాతీలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మొత్తం కూడా ఉడికింది. కలుపుకొని ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తాన్ని కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇక ఫైనల్‌గా కొత్తిమీర తొరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకోకుండా చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరొక వీడియోతోను మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.